దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎంఆర్‌సి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు సంఖ్యాకాండం 34 అధ్యాయం గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాము. సంఖ్యాకాండం 34 అధ్యాయము మొదటి నుండి 29 వచనాలు ఉన్నాయి. ఈ 29 వచనాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలను మనం ఈ అధ్యాయం ద్వారా తెలుసుకొనబోతూ ఉన్నాం. ఈ అధ్యాయంలో 34వ అధ్యాయంలో 29 వచనాలున్నాయి. ఈ 29 వచనాలను 3 భాగములుగా మనం విభజించుకుంటే, మొదటి భాగం మొదటి అధ్యాయము నుండి 12వ అధ్యాయం వరకు మొదటి భాగం. రెండవ భాగం 13వ అధ్యాయం నుండి 16వ వచనం వరకు రెండవ భాగం. మూడవ భాగం 16 నుండి 29వ వచనం వరకు. 16వ వచనం నుండి 29వ వచనం వరకు. ఈ అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా విభజించుకున్నాం. ఇప్పుడు మొదటి భాగంలో అనగా మొదటి అధ్యాయం 12వ వచనం వరకు ఉన్నటువంటి మొదటి వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో ఏముందంటే, కానాను దేశమునకు సరిహద్దులను ఏర్పరచటాన్ని గురించి రాయబడింది. ఈ మొదటి వచనముల నుండి 12వ వచనం వరకు సరిహద్దులు. 10వ వచనంలో తూర్పు సరిహద్దు అని రాయబడింది. 7వ వచనంలో ఉత్తరపు సరిహద్దు అని రాయబడింది. 6వ వచనంలో పడమటి సరిహద్దు అని రాయబడింది. 4వ వచనంలో దక్షిణపు సరిహద్దు అని రాయబడింది. అనగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. కానాను దేశానికి 4 దిక్కులలో 4 సరిహద్దులను దేవుడు ఏర్పరిచి వారికి చూపించాడు. ఇక్కడ సరిహద్దులను నియమించటం, సరిహద్దులను ఏర్పరచటం అన్నటువంటిది కానాను దేశానికి దేవుడు చూపించాడు. ఇప్పుడు 12వ వచనములో ఆ సరిహద్దులను నియమించి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఆ సరిహద్దు దేశము చుట్టూ ఉన్న 12వ వచనములో ఆ దేశము చుట్టూ ఉన్న సరిహద్దుల మధ్య ఉన్న దేశం మీదై ఉండను అన్నాడు. సరిహద్దుల మధ్య ఉన్న దేశం మీదగును అన్నాడు. మీదై ఉండును. సరిహద్దులలో మధ్యలో ఉన్నటువంటి దేశం అనగా ఒక దేశానికి చుట్టూ సరిహద్దులు ఉండాలి. అలాగే ఒక స్థలమైన పొలమైన సరిహద్దులు కలిగి ఉండాలి. ఒక స్థలం ఉందనుకోండి, 4 మూలల సరిహద్దు ఉంటుంది. ఆ సరిహద్దుల లోపల ఉన్నటువంటి స్థలం మనది. అలాగే పొలమైనా అంతే, స్థలమైనా అంతే, అలాగే ఒక దేశమైనా అంతే. ఈ సరిహద్దుల మధ్యలో ఉన్నటువంటి దేశము ఇశ్రాయేలీయులదవుతుంది. అదే కానాను దేశం అని చెప్పబడింది. ఈ సరిహద్దులు ప్రతి దేశానికి కూడా సరిహద్దులు ఉండాలి. సరిహద్దులు అనేవి ఎందుకు? దేశానికైనా, ఒక ప్రాంతానికైనా, ఒక స్థలానికైనా, పొలానికైనా సరిహద్దులు అనేది ఎందుకు ఉండాలి? ముఖ్యంగా ఒక దేశానికి సరిహద్దులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, సహజంగా సరిహద్దులు అనేది దేనికి గుర్తుగా కనబడుతుందంటే భద్రతకు సాదృశ్యంగా కనబడుతుంది. సరిహద్దు అనేది ఆ దేశం యొక్క భద్రతకు గుర్తు. అనగా వారి యొక్క దేశము యొక్క వైశాల్యము ఎంతవరకు ఉన్నది అని, దాన్ని ఎంతవరకు మనం కాపాడుకోగలం, మనకున్నటువంటి సరిహద్దును మనం కాపాడుకునేటువంటి దానిని చూపిస్తూ ఉంది. ఇది భద్రతకు సాదృశ్యంగా కనబడతా ఉంది. రెండవది, సరిహద్దుకు అనేది పరిపాలనకు గుర్తుగా కనబడుతుంది. అంటే ఆ దేశం యొక్క పరిపాలన ఎక్కడి నుండి ఎంతవరకు, ఏ స్థలం నుండి ఏ స్థలం వరకు, ఏ సరిహద్దు నుండి ఏ సరిహద్దు వరకు అని పరిపాలించేటువంటి ఆ దేశాన్ని పరిపాలించేటువంటి వారు ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికి పరిపాలన మనలో ఉంటుంది. ఈ పరిపాలన అనేది, ఈ సరిహద్దును అనేది పరిపాలన చూపిస్తూ ఉంది. ఆ తర్వాత ఎగుమతులు దిగుమతులు అనేటువంటివి సరిహద్దుల మీదే ఆధారపడి ఉంటాయి. ఇలాగా ఆ దేశానికి సంబంధించినటువంటి సరిహద్దులు
మొదటి అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు దేవుడు వారికి ఇచ్చాడు. ఆ తరువాత రెండవ భాగం, ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజిస్తే మొదటి భాగంలో కానాను దేశం యొక్క సరిహద్దుల గురించి రాయబడింది. ఇప్పుడు రెండవ భాగం 13వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం, ఈ 3 వచనాలు కలిపి రెండవ భాగం. ఈ 3 వచనాలు కలిపి రెండవ భాగం. ఈ 3 వచనాలలో ఉన్నదేమిటంటే ఇశ్రాయేలీయులకి స్వాస్థ్యాన్ని పంచటం గురించి ఈ రెండవ భాగంలో రాయబడింది. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యం. చూడండి, ఆ వచనాలను చదువుదాం. మోషే ఇశ్రాయేలీయులతో, మీరు చీట్ల చేత పొందబోచున్న దేశం ఇది. యెహోవా 9 గోత్రములకును అర్ధ గోత్రమునకు దీనిని ఇయ్యవలెను. ఇప్పుడు 14వ వచనంలో కూడా రాయబడిన మాటలు మనం చదువుదాం. ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారం రూబేనీయులకును గాదీనులకును తమ తమ స్వాస్థ్యములు నొందిరి. మనష్షే అర్ధగోత్రపు వారు తమ స్వాస్థ్యము నొందిరి. ఆ 2 గోత్రపు వారును అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున, అనగా తూర్పు దిక్కున యోర్దాను యెరికో యొద్ద యోర్దాను అవతల తమ తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పాను. ఇది 3 వచనాలలో ఉన్నటువంటి భాగం అండి. ఈ 3 వచనాలలో దేవుడు ఆజ్ఞాపించాడు మోషేకి. ఏమనంటే, మీరు 9 గోత్రాలకును మనష్షే అర్ధగోత్రమునకును, అనగా ఎఫ్రాయిమునకు అర్ధగోత్రమునకును దీనిని పంచవలెను, స్వాస్థ్యమును ఇవ్వవలెను అని దేవుడు ఆజ్ఞాపించాడు. అనగా 9 గోత్రములకును అర్ధగోత్రమునకును దీనిని ఇవ్వవలెనని మోషేకి దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ 9 గోత్రాలు పక్కన అర్ధగోత్రం అని ఉంది, అంటే 9.5 గోత్రాలు. ఈ 9.5 గోత్రాలు వీళ్ళరా. అలాగే ఇప్పుడు 14వ వచనంలో 2 గోత్రాలు ప్లస్ ఒక అర్ధగోత్రం ఉంది, అంటే రూబేనీయుల గోత్రము, గాదీయుల గోత్రము ప్లస్ మనష్షే అనేటువంటి అర్ధగోత్రం ఉంది. ఇక్కడ 9.5 గోత్రాలు, 2.5 గోత్రాలు అని విభజన ఇక్కడ మనకి కనబడతా ఉంది. అంటే ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు. ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు ఏవి? సహజంగా మనందరికి కూడా తెలిసినవి. రూబేను గోత్రం, షిమ్యోను గోత్రం, యోధా గోత్రం, అలాగే దాను గోత్రం, నప్తాలి గోత్రం, గాదు గోత్రము, ఆషేరు గోత్రము, ఇస్సాకారు గోత్రము, అలాగే జెబూలూను గోత్రము, ఏసేబు గోత్రము, బెన్యామీను గోత్రం. ఈ 12 గోత్రాలు. కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి 9.5 గోత్రాలలో, కింద 14వ వచనంలో కనబడుతున్నటువంటి 2.5 గోత్రాలలో వీళ్ళరా మనకి ఇద్దరు కనబడతారు. ఆ ఇద్దరు ఎవరంటే అరగోత్రాలుగా పిలువబడినటువంటి ఎఫ్రాయిము, అలాగే మనష్షే అనేవారు. వీరు 12 గోత్రాలలో లేనటువంటి వారు. కానీ వీరు కానాను దేశం యొక్క వీళ్ళరా స్వాస్థ్యము తీసుకున్న వారిలోనూ, అలాగే 12 గోత్రాలలో వీరి పేర్లు చేర్చబడినట్లుగాను కనబడుతుంది. ఇప్పుడు వీరిద్దరి పేర్లు, అనగా ఎఫ్రాయిము, మనష్షే అనేటువంటి వారి పేర్లు కూడా ఆ గోత్రాలలో చేర్చబడితే అవి 12 గోత్రాలు ప్లస్ వీరిద్దరు గోత్రాలు, మనష్షే ఎఫ్రాయిము గోత్రాలు కలిపితే 14 గోత్రాలు అవుతాయి. 14 గోత్రాలు అవుతాయి కదా. మరి 12 గోత్రాలే కదా ఉండవలసింది. ఇప్పుడు వీరిద్దరిని కూడా 12 గోత్రాల్లో కలపాలనంటే అసలు ఉన్నటువంటి 12 గోత్రాలలో ఒక ఇద్దరు బయటికి రావాలి. ఆ ఇద్దరు ఎవరంటే యోసేపు, లేవి అనే గోత్రాలు బయటికి వచ్చారు. వారిద్దరూ ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందో కూడా ఇలా ఈ అధ్యాయంలో మనం చూద్దాం. ఇప్పుడు ఈ ఎఫ్రాయిము, మనష్షే అనేటువంటి వారిని ఇశ్రాయేలీయుల గోత్రములో చేర్చడమే కాకుండా కానాను దేశంలో స్వాస్థ్యం కూడా వీరికి పంచిపెట్టారు. ఎఫ్రాయిము ఒక అర్ధగోత్రముగా, మనష్షే ఒక అర్ధగోత్రంగా స్వాస్థ్యాలను పంచుకున్నారు. అయితే ఈ భాగాలను మనం గమనించినప్పుడు వీరిద్దరూ ఇశ్రాయేలు 12 గోత్రంలోనికి వెళ్ళిన తర్వాత లెక్కకు సరిపోయేటట్లుగా అంతకు ముందు ఉన్నటువంటి 12 గోత్రాలలో ఉన్నటువంటి లేవి గాని, ఏసేబు గాని బయటికి వచ్చారు. ఈ బయటికి వచ్చినటువంటి వీరిని గురించి మనం ఆలోచన చేస్తే, ఏసేపు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? కానానులో ఎందుకు స్వాస్థ్యాన్ని పొందుకోలేకపోయాడు? అతనికి బదులుగా ఇద్దరు కుమారులని ఈ గోత్రాలలో కలపటానికి, కానాను దేశంలో స్వాస్థ్యము పొందటానికి కారణం ఏమిటి అనే విషయాన్ని ఒకసారి
మనం ఆదికాండము 48వ అధ్యాయము 5వ వచనము నుండి మనం చదువుకుందాం. ఆదికాండం 48వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి మనం చదువుదాం. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే, అనగా రూబేను షిమియోనులు వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై ఉందురు. 6వ వచనంలో కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను యాకోబు చెప్తున్నాడు. అదేంటంటే వారి తరువాత నీవు కనిన సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్లు చొప్పున పిలవబడుదురు అని వ్రాయబడింది. అంటే గోత్రాలలో వీరి పేర్లు వారి సహోదరుల గోత్రాల వరే, అలాగే గోత్రాలలో సిమియోను ఎఫ్రాయిము గోత్రాలు కూడా చేర్చబడతాయని యాకోబు చెప్పాడు. అంటే యోసేపుకి ఐగుప్తులో పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో కుమారులు, వారు ఎఫ్రాయిము మనష్షే. ఇప్పుడు ఈ యాకోబు వారిద్దరిని తన బిడ్డలుగా తీసుకున్నాడు. యోసేపుతో అదే అంటున్నాడు, నీకు పుట్టిన ఇద్దరు కుమారులు నా బిడ్డలే. నాకు రూబేను ఎఫ్రాయిములు, నాకు రూబేను, అలాగే ఈ యొక్క భాగంలో చెప్పబడుతున్నట్లుగా వీరందరూ ఎలాగో అలాగే ఎఫ్రాయిము సిమియోను కూడా నాకు అలాంటి వారే అని చెప్పబడినట్లుగా ఇక్కడ రాయబడింది. కనుక రూబేను సిమియోనులు ఎలాగో అలాగే ఎఫ్రాయిము మనష్షేలు కూడా నాకు అలాంటి వారే అని చెప్పాడు. కనుక యోసేపు యొక్క కుమారులని తన కుమారులుగా స్వీకరించాడు యాకోబు. యాకోబు స్వీకరించడమే కాదు, వారిద్దరిని గోత్రాలలో చేర్చాడు. వారిద్దరిని గోత్రాలు చేశారు. ఎందుకంటే రాహేలుకు పుట్టినటువంటి, తాను ఎంతగానో ప్రేమించినటువంటి రాహేలుకు పుట్టినటువంటి యోసేపుని ఎంతగానో ప్రేమించాడు యాకోబు. ఇప్పుడు యోసేపుకు పుట్టినటువంటి కుమారులని విడిచిపెట్టకుండా వారి మీద ఉన్నటువంటి ప్రేమతో ఇప్పుడు గోత్రాలలో చేర్చడమే కాకుండా కానాను దేశంలో స్వాస్థ్యం వచ్చేటట్లుగా ఎఫ్రాయిము మనష్షేలను 12 గోత్రాలలో చేర్చారు. ఆ తర్వాత యోసేపు బదులుగా యోసేపు యొక్క ఇద్దరు కుమారులు వచ్చారు గోత్రాల లెక్కలోనికి. ఆ విధంగా యోసేపు 12 గోత్రాల నుండి కానీ ఆ తర్వాత కానాను దేశంలో స్వాస్థ్యాన్ని కానీ పొందకుండగా ఆ గోత్రాలలో ఆ పేరు లిఖించబడకుండా యోసేపు పక్కన ఉన్నాడు. ఇప్పుడు రెండవదిగా లేవి కూడా గోత్రంలో నుంచి బయటికి వచ్చాడు. ఎందుకంటే లేవికి కానాను దేశంలో స్వాస్థ్యము లేదు. లేవికి కానాను దేశంలో స్వాస్థ్యం లేదు. ఆ విషయాన్ని మనం యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము 33వ వచనంలో ఆ మాటలు మనం చదవచ్చు. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 33వ వచనములో, లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు, ఏలైనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యం. లేవి యాజకుడు గనక యాజకత్వం చేయాలి గనక ఆ యాజకత్వానికి సంబంధించినటువంటి ఆ పరిచర్య యాజకులది గనక ఇప్పుడు వారి స్వాస్థ్యము దేవుడే అయ్యాడు. వారి స్వాస్థ్యము దేవుడే కనుక ఇప్పుడు వీరికి కానాను దేశంలో స్వాస్థ్యము పంచిపెట్టలేదు. ఆ విధంగా లేవి అలాగే యోసేపు అనేటువంటి ఇద్దరు ఆ ముందు ఉన్నటువంటి యాకోబు కుమారుల యొక్క గోత్రాల నుంచి పక్కకు తీయబడగా, ఆ తీయబడినటువంటి ఇద్దరు బదులు ఎఫ్రాయిము మనష్షే ఆ గోత్రాలలో చేర్చబడి ఇప్పుడు కానానులోనికి వెళ్ళిన తర్వాత వారి కానాను యొక్క స్వాస్థ్యం కూడా వీరికి పంచిపెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భాగాన్ని మనం గమనించినప్పుడు 9.5 గోత్రాలలో, అంటే వీరు ఆ కానాను దేశంలోనికి వెళ్ళినటువంటి ఈ 9.5 గోత్రాలలో వీళ్ళ ఆ అర్ధ గోత్రం ఎవరంటే ఎఫ్రాయిము. 9 గోత్రాలు మిగిలినటువంటి వారు అనగా రూబేను, గాదు, ప్రియులరావు పోగా మిగిలినటువంటి గోత్రాలు ఎవరైతే ఉన్నారో వారు ఎవరంటే 9 గోత్రాలకు సంబంధించినటువంటి వారు. మరి 2 గోత్రాలు ఎవరు అని అంటే ఈ వాక్యంలో మనం చదువుతున్నాము, వీరు ఈ 2 గోత్రాలు రూబేనీలు, గాదీలు. ఆ తర్వాత ఆ అర్ధగోత్రం ఎవరంటే ఇక్కడ మనష్షే అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ విధంగా 2 గోత్రాల వైపు మనష్షే వచ్చేసాడు, 9 గోత్రాల వైపు ఎఫ్రాయిం వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ 2 గోత్రాల వారు ఎక్కడ నివసించారంటే రూబేనీలు, గాదీయులతో కలిసి వీరు యోర్దానికి యువతలే వారు ఉండిపోయారు. చూడండి ఆ వచనాలు కూడా ఒకసారి మనం చదివితే వీరు ఎందుకు ఇలా విడిపోయారు,
2.5 గోత్రాలుగా ఒకరు, 9.5 గోత్రాలుగా ఒకరు. ఎందుకు విడిపోవాల్సి వచ్చింది వీరు? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అంటే, సంఖ్యాకాండం 32 అధ్యాయం మొదటి వచనం చదువుదాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయము మొదటి వచనంలో, 32వ అధ్యాయం మొదటి, రూబేనీలు, గాదీలు అతి విస్తారమైన మందలుండెను గనుక ఆ మందలకు తగిన స్థలమని ఎంచుకొని, గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని ఎంచుకొని, వారు వచ్చి మోషేను, యాజకుడగు ఎలియాజరును, సమాజ ప్రధానులతో ఆ మందలను గురించి, ఆ దేశాన్ని గురించి, యెహోషువ జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము గనుక నీ సేవకులమైన మాకు మందలు కలవు, కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మను ఈ యొర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనెను అని రాయబడింది. అంటే యొర్దాను దాటక మునిపే, యొర్దానుకి యువతలే వారు స్వాస్థ్యం అడిగారు. కానాను దేశానికి వెళ్ళాలంటే నది దాటి అవతలకి వెళ్ళాలి. అప్పుడు కానానులో ఉన్నటువంటి ఆ జాతులు, 7 జాతుల వాళ్ళని వారు యుద్ధం చేసి ఓడించి వారిని తరిమివేసి ఆ తర్వాత కానాను దేశాన్ని స్వాస్థ్యంగా పంచుకోవాలి. కానీ అప్పటి వరకి వీరు రూబేనీయులు గాని, గాదీయులు గాని, ఆ తర్వాత మనిషి అనేటువంటి అర్ధగోత్రపు వారు గాని, వీరికి మందలకి అనుకూలమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకొని యొర్దాను నదికి యువతలే ఆగిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఈ 2.5 గోత్రాలు ఇక్కడే ఆగిపోయారు గనక 12 గోత్రాల్లో 2.5 గోత్రాలు పోతే 9.5 గోత్రాలు ఉంటారు. ఆ 9.5 గోత్రాలు వారు నది దాటి అవతలికి వెళ్ళి కానాను దేశంలో వారికి 9.5 గోత్రాల వారికి స్వాస్థ్యాన్ని పంచిపెట్టారు. అందుకే దేవుడు ఈ ఈ సంఖ్యాకాండం 34 అధ్యాయంలో 9 గోత్రములకును అర్ధ గోత్రమునకును ఆ దేశం యొక్క స్వాస్థ్యమును పంచవలెనని దేవుడు చెప్పాడు. ఇది 9.5 గోత్రాలకి 2.5 గోత్రాలకు ఉన్నటువంటి చరిత్ర. ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు యొర్దాను యువతలే వారు ఆగిపోయారు. ఎవరు? రూబేనీలు, గాదీలు, మనష్షే అనేటువంటి వారు. ఇప్పుడు 9 గోత్రాల వారు మరలా ప్లస్ అర్ధగోత్రం వారు యొర్దానుకి వెళ్ళాలంటే మోషే వారితో చెప్పింది ఏమిటంటే, యొర్దాను నది దాటి అవతలకి వెళ్ళాలి. అక్కడ శత్రువులు ఉన్నారు, 7 జాతుల ప్రజలు ఉన్నారు కనుక వారిని యుద్ధము చేసి జయించి పోరాడి ఆ జాతుల వారిని తరిమి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలంటే మీరు ఒక ఒప్పందం చేయాలి అని ఇక్కడ ఆగిపోయినటువంటి రూబేనీలతో, గాదీలతో, మనష్షే వారితో మోషే ఒప్పందం చేయించుకుంటాడు. ఏమిటి ఆ ఒప్పందం అంటే, వాక్యములో మనం గమనించినప్పుడు ఈ వచనములో సంఖ్యాకాండం 32వ అధ్యాయం 6వ వచనం. ఆ ఒప్పందం ఏమిటంటే 6వ వచనంలో రాయబడింది, మోషే గాదీలతోనూ రూబేనులతోనూ మీరు మీ సహోదరుల యుద్ధమునకు పోవచ్చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా అని చెప్పారు. ఆ తర్వాత 17వ వచనంలో, ఇశ్రాయేలీలు వారి వారి స్థలమునకు చేర్చే వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారము గల పురములో నివసించును. ఇశ్రాయేలీయుల ప్రతివాడును తన స్వాస్థ్యమును పొందు వరకు మా ఇండ్లకు తిరిగి రాము అని చెప్పారు. ఇక్కడ ఒప్పందం ఏమిటంటే, ఈ 9 గోత్రాలు వారు ప్లస్ అర్ధగోత్రమైనటువంటి ఎఫ్రాయిము వారు కానాను దేశంలోనికి వెళ్ళి వారి వారి స్వాస్థ్యాలు పొందేంత వరకు ఈ ఈ 9 గోత్రాలు ముందు యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు ఈ 2 గోత్రాలు ప్లస్ ఈ మనష్షే గోత్రాలు వారు ఏం చేయాలంటే, వారి ముందు యుద్ధ సన్నిధులై వారిలో యుద్ధ వీరులు, శూరులు యుద్ధమునకు సిద్ధముగా నిలబడి శత్రువులతో పోరాడాలి. ఎప్పటి వరకంటే కానాను దేశంలో వారు స్వాస్థ్యం పొందేంత వరకు వారు వీరి ముంద నడిచి వెళ్ళాలి. అలా కానాను దేశంలో వారి వారి స్వాస్థ్యాలు పొందేంత వరకు కూడా మీరు యుద్ధ సన్నిధులై వారిని మీరు కాపాడితే అప్పుడు మీరు అడిగిన ప్రాంతము, మీరు అడిగిన ప్రదేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇవ్వబడుతుంది. అలాగని ఒప్పందం చేసుకున్నాడు మోషే వీరితో. వీరు కూడా అలాగే వీళ్ళ ఒప్పుకున్నారు. అందుకని ఇక్కడ అంటున్నారు, మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి మేము సాగుతాము కనుక ఇశ్రాయేలీయులు ప్రతివాడు తన తన స్వాస్థ్యం పొందేంత వరకు మేము మా ఇండ్లకు తిరిగి రాము అన్నారు. అదేవిధంగా రూబేనీలు, గాదీలు, అలాగే మనష్షే అర్ధగోత్రపు వారు, ఈ 9 గోత్రాలు ప్లస్ ఎఫ్రాయిము గోత్రం వారికి ముందుగా సాగి వెళ్ళారు. యుద్ధములో యుద్ధ సన్నిధులై ముందుగా సాగి వెళ్ళారు. యొర్దాను నది దాటి అవతలకు వెళ్ళారు.
కానాను దేశంలో ఉన్న 7 జాతులతో యుద్ధం చేశారు. వారందరిని కూడా తరిమి కానాను దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఆ విధంగా కానాను దేశంలో ఆ స్వాస్థ్యాన్ని వారు పంచుకున్న తరువాత మనం 22వ అధ్యాయంలో అనగా యెహోషువ గ్రంథం 22వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యాలను మనం చదివితే యెహోషువ గ్రంథంలోనికి రండి. 22వ అధ్యాయం. 22వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం చదువుతాం. ఇప్పుడు యెహోషువ వీరిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి 22 అధ్యాయం మొదటి వచనం. యెహోషువ రూబేనీయులను, గాదీనీయులను, మనష్షే అర్థగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినంత మీరు చేసి ఉన్నారు. మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీ సహోదరులను విడువక మీ దేవుడని యెహోవా ఆజ్ఞ అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడని యెహోవా మీ సహోదరులతో చేసినట్లు వారికి నెమ్మది కలగజేసి ఉన్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యొర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి అని చెప్పారు. కనుక వీరు ఎప్పటి వరకు ఉన్నారంటే ఇచ్చినటువంటి మాటను నిలవబెట్టుకొని ఆ ఒప్పందాన్ని మోషేకి ఇచ్చినటువంటి ఒప్పందాన్ని నెరవేర్చారు. ఇప్పుడు అందరూ స్వాస్థ్యాలు పంచుకున్నారు. 9 గోత్రాలు ప్లస్ అర్ధగోత్రమైనటువంటి ఎఫ్రాయిము కానాను దేశంలో స్వాస్థ్యాలు పంచుకున్నారు. అందరూ ఎవరి గృహాల్లో ప్రియులారు ఎవరు స్వాస్థ్యం వారు వెళ్ళారు. ఇప్పుడు యెహోషువ అన్నాడు, ఈ 2 గోత్రాల వారిని అనగా రూబేనీయులను, గాదీయులను, అర్ధగోత్రమైనటువంటి మనష్షే వారిని పిలిపించి అంటున్నాడు, మీరు ఇప్పటి వరకు కూడా మీ సహోదరులను కాపాడారు. యుద్ధ సన్నిధులుగా ఉండి మీరిచ్చిన మాటను మీరు నిలబెట్టుకున్నారు. ఎవరి స్వాస్థ్యాలు వారు పంచుకున్నారు కనుక మీరు తిరిగి మీ యొక్క స్వాస్థ్యాన్ని మీరు సంపాదించుకోనండి. మీ స్వాస్థ్యం మీరు మీ గృహాలకు మీరు తిరిగి వెళ్ళండి. మీ ప్రాంతానికి మీ దేశానికి మీరు తిరిగి వెళ్ళండి అని వారి స్వాస్థ్యానికి యెహోషువ వారిని దీవించి పంపించినట్లుగా మనం చదువుతూ ఉంటాం. ఈ 34వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఇక్కడ 3 భాగాలుగా మనం చేసుకున్నాం ఈ అధ్యాయాన్ని. మొదటి భాగంలో సరిహద్దులు, దేశం యొక్క సరిహద్దులు చూసాం. రెండవ భాగంలో 9 గోత్రాలకు ప్లస్ అర్ధగోత్రమైనటువంటి ఎఫ్రాయిమీలకు స్వాస్థ్యము పంచటం. మరలా 2 గోత్రాలు అనగా రూబేనీయులు, గాదీయులు గోత్రములకు అర్ధగోత్రమైన మనష్షే గోత్రాలకి స్వాస్థ్యము పంచటం రెండవ భాగంలో చూసాం. ఇప్పుడు మూడవ భాగం 16వ అధ్యాయం 29వ వచనంలో ఉంది. అంటే ఈ భాగంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే స్వాస్థ్యమును పంచే ప్రధానుల గురించి రాయబడింది. వీరిలో ముఖ్యమైన వారు ఎవరు? యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ. వీరితో పాటు ప్రతి గోత్రములో నుండి ఒక ఒక ప్రధానుని నియమించుకున్నారు. వీరందరూ స్వాస్థ్యమును పంచిపెట్టేవారు. ఇది మూడవ భాగంలో ఉంది. మొదటి భాగంలో సరిహద్దుల గురించి, రెండవ భాగంలో స్వాస్థ్యము పంచిపెట్టడం గురించి, మూడవ భాగంలో స్వాస్థ్యము పంచిపెట్టే వారి గురించి రాయబడింది. ఇప్పటి వరకు మనం ధ్యానించినటువంటి విషయం ఏమిటంటే రెండవ భాగంలో 9.5 గోత్రాలు ప్లస్ 2.5 గోత్రాలకి స్వాస్థ్యము ఎలాగ పంచారో, అసలు వీరెందుకు విడిపోయారో, 9.5 గోత్రాలు వారెవరో, 2.5 గోత్రాలు వారెవరో వివరంగా ఈ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 9.5 గోత్రం ప్లస్ 2.5 గోత్రాలు కలిపితే 12 గోత్రాలు లెక్క మనకి వస్తుంది. కనుక ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలని మరి మనం తెలుసుకున్నాము. కనుక ఈ ఈ యొక్క అధ్యాయం అంతటిలో కూడా మనం గమనిస్తున్నది ఏమిటంటే దేవుడు తన బిడ్డలను అనగా తన ఏర్పాటులో ఉన్నటువంటి వారిని ఆయన చివరి వరకు కూడా, అంతము వరకు కూడా కాపాడి ఏ వాగ్దానం అయితే దేవుడు ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చేంత వరకు కూడా దేవుడు వారిని నడిపించాడు. ఈ రోజున మన జీవితంలో కూడా ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ వాగ్దానాలను దేవుడు తప్పకుండా మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన శక్తిమంతుడై సమర్థుడై ఉన్నాడు. కనుక వాగ్దానాల కొరకు దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైనప్పటికీ కూడా, మనకు ఇవ్వబడిన వాగ్దానం ఏదైనప్పటికీ కూడా దాని నిమిత్తమై ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చాలని మనం కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.